హాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా మంచి వీడియో తీసుకొచ్చాను ఈరోజైతే. కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన ఆలయం అండి. 5000 సంవత్సరాల క్రితమైన పురాతనమైన ఆలయం. చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం అండి. చాలా అంటే చాలా బావుంది. పావన నారాయణ స్వామి ఆలయం అండి ఆలయం పేరు. అటుగా మేము దారిలో వెళ్తుంటే ఈ టెంపుల్ చాలా బావుంటదన్నారని దిగి వెళ్ళామండి. అప్పటికే నైట్ అయిపోయింది. నేను ఫాస్ట్‌గా తీసేశాను. సో, కొంచెం అంత క్లారిటీగా అయితే రాలేదు కానీ బావుంది. స్వామివారు మనకిక్కడ గరుడ వాహనంలో దర్శనమిస్తారండి. ఈ గుడి నిర్మించడానికి పూర్వం పిఠాపురం రాజుగారు స్థలం ఇచ్చారని అందరూ అనుకుంటూ ఉంటారంట. చాలా అయితే చాలా బావుంది ఈ టెంపుల్. కాకినాడలోని సర్పవరంలో ఉందండి ఈ టెంపుల్. పూర్వం ఇక్కడ సర్పాలు ఎక్కువగా ఉండేవంట. అందుకని ఈ గ్రామానికి సర్పవరం అని పేరొచ్చింది. తప్పకుండా మీరు కాకినాడ వెళ్ళిన వెళ్ళినట్లయితే అటు దారిలో ఉంటే తప్పకుండా అయితే చూడండి. చాలా కథలుగా ఉన్నాయి లోపల కూడాని. మనకి అన్నీ కూడా క్లియర్‌గా కథలు రాశారు. ఆ లోనకెళ్తే మాత్రం చాలా అంటే చాలా బావుంది. నారద మహర్షి భూలోకం రావడం, ఇవన్నీ కూడా పిక్చర్స్ ఏసి మనకి అక్కడ స్టోరీ రాసి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అర్థమవుతుంది గూడాని. ఇంక అవన్నీ తీయకూడదు వీడియో అన్నారని నేను ఆగిపోయాను. శ్రీమన్నారాయణుడు భావన స్వామి రూపంలో మనకి ఇక్కడ దర్శనమిస్తారండి. కొంచెం లోనకెళ్తే ఆ లైటింగ్స్ అవి కూడా చాలా అయితే చాలా పెట్టారు. ఇంకా లేట్ అయిపోయింది మేము టెంపుల్‌కెళ్ళడానికి. అప్పటికే గుడి మూసేస్తున్నారు. చూడండి అటు మొక్కలు అవి ఎంత బాగున్నాయో. అక్కడ తులాభారం కూడా ఉన్నదండి. చాలా అంటే బాగుంది. కొంచెం ఫ్రంట్‌కి వెళ్తే అక్కడ గార్డెనింగ్ చేస్తున్నారు. చూడండి కృష్ణుడి బొమ్మ ఉంది అక్కడ ఎంత బాగుందో. దాని మీద నాట్యం చేస్తున్నట్టు అక్కడ పిక్చర్ ఉంది కదా! అందులో వాటర్ పెట్టలేదు. మరి ఆ వేళ ఎందుకు పెట్టలేదో మరి తెలీదు కానీ వాటర్ పెడతారంట. నైట్ టైం వల్ల లైట్స్ వల్ల కొంచెం క్లారిటీగా అయితే అనిపించలేదు. మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. అదే అక్కడ అదే శంకు, చక్రం, నామాలు చూడండి చాలా బాగుంది. తప్పకుండా అయితే వెళ్ళండి మీరు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.